Hello students, welcome back to our channel. Telangana GNM, Telangana General Nursing Midwifery కోర్స్ సంబంధించి ఇదైతే మన మొబైల్ ఫోన్ నుంచి సొంతగా ఆన్లైన్ లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో తరపు నుంచి చూపించబోతా ఉన్నాను. ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. అదే విధంగా నేను దాదాపు అన్నమాట గత 2 సంవత్సరాలుగా ఇక్కడ జీఎన్ఎం కౌన్సిలింగ్ సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది మన ఛానల్ తరపు నుంచి వీడియోస్ అనమాట. కాబట్టి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తో చెప్తా ఉన్నాను. మీరు అందరూ కూడా దాంతో యాక్టివ్గా ఉండనమాట. మీకు కరెక్ట్ ఒక పాత్ చూపించి మీకు కాలేజ్ అయ్యేంత వరకు మీ స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ తరపు నుంచి. ఓకే స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ ఏదైతే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నామన్నమాట. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మనం ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, మీకు డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఒకసారి లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, సేమ్ ఈ విధంగానే విండో అయితే ఓపెన్ అవుతుంది. కాగానే మీరు ముందు ఇక్కడ ఏం చేయాలి, మనకు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏదైతే చూడండి అప్లికేషన్ ఫామ్ ఆప్షన్ ఉంది, అదే విధంగా అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్ ఉంది, అదే విధంగా గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లాగిన్ ఆప్షన్ ఉంది, అదే విధంగా చూడండి మనకు డిఎంహెచ్ఓ లాగిన్ ఉంది అనమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా అప్లికేషన్ ఫామ్స్ అని, ఈ యొక్క ఆప్షన్ మీద అందరూ కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే టోటల్ గా 4 ఆప్షన్లు అయితే వస్తాయి అనమాట. చూడండి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆప్షన్ వచ్చింది, అదే విధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఆప్షన్ వచ్చింది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఫ్రీ సీట్ ఆప్షన్ వచ్చింది, అదే విధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ సీట్ ఆప్షన్ వచ్చింది, అదే విధంగా రీప్రింట్ అని ఆప్షన్ వచ్చింది అనమాట. స్టూడెంట్స్ మీకు అందరికి ఒక రిక్వెస్ట్ అనమాట, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూస్తేనే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. మీకు సంబంధించి ఏదైతే ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఒక్కసారి మనం మిస్టేక్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉండదు. కాబట్టి మీరు అందరూ కూడా శ్రద్ధగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే ఇక్కడ మనకు దాదాపు 4 ఆప్షన్ వచ్చినాయి. కాబట్టి మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా లేదు మేము ప్రైవేట్ కాలేజ్కి అప్లికేషన్ చేసుకుంటాము ఫ్రీ సీట్ కోసం అన్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఫ్రీ సీట్ అని, ఆ యొక్క ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్లో మేనేజ్మెంట్ కోసం సీట్ల కోసం అప్లికేషన్ చేసుకోవడానికి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే ఇక్కడ ఏదైతే ఇక 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసినా కానీ అంటే ఇక్కడ మనకు దాదాపుగా 3 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్న, అదే విధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్న, అదే విధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ సీట్స్ సెలెక్ట్ చేసుకున్న సేమ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఓకే ఇక 3 ఆప్షన్లకు కూడా ఒకటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన నేను సెలెక్ట్ చేస్తా ఉన్నాను. మీకు ఏ కలర్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో గవర్నమెంట్ ప్రైవేట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే మనకు పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి అందరు కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మనము 300 రూపీస్ అయితే మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మరి ఎలా చేయాలి, ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ అయితే చేయకూడదు అనమాట. మీకు సంబంధించి ఏదైతే ఒక నియరెస్ట్ బ్యాంక్ లో వెళ్ళి మీరు చలన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే చలన్ అయితే మనం కట్టాల్సి ఉంటుంది 300 రూపీస్ అనమాట. చలన్ కట్టిన తర్వాత మీకు ఒక చలన్ సంబంధించి ఒక రిసిప్ట్ అయితే ఇస్తారనమాట. చలన్ రిసిప్ట్ మీద నెంబర్ ఉంటుంది అనమాట. చలన్ నెంబర్ అయితే ఇక్కడ ఈ యొక్క సెకండ్ బాక్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా డేట్ అన్నమాట, మరి మీరు ఏ డేట్ రోజు మీరు అమౌంట్ పే చేశాను ఇక్కడ డేట్ కావచ్చు, మంత్ కావచ్చు, ఇయర్ కావచ్చు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అన్నమాట. మీరు ఏ బ్యాంక్ నుంచి చలన్ అమౌంట్ కట్టారని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఒక బ్యాంక్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అదే విధంగా బ్యాంక్ యొక్క ప్లేస్ అన్నమాట, ఆ బ్యాంక్ యొక్క ప్లేస్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే పర్సనల్ డీటెయిల్స్ అన్నమాట, మీకు సంబంధించి ఏదైతే ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ యువర్ ఎస్ఎస్ సర్టిఫికేట్ లో మీ యొక్క 10th మెమోలో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉంటుందో ఆ విధంగా అయితే ఫుల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంది ఈ యొక్క బాక్స్ లో. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి పోర్టల్ అడ్రస్ అన్నమాట, మీకు సంబంధించిన అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీ యొక్క విలేజ్ కావచ్చు, మీ మండలం కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు ఎంటర్ చేయాలి. అదే విధంగా మీకు సంబంధించిన పిన్ కోడ్ అన్నమాట. ఓకే మీ యొక్క పిన్ కోడ్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ లో ఉంటుంది, ఆ యొక్క పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదే విధంగా మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ మీరు అందరూ కూడా ఎటువంటి మిస్టేక్ చేయకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే లేదు. ఓకే ఇక్కడ చూడండి మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అదే విధంగా మీకు సంబంధించిన నేషనాలిటీ మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించిన రిలీజియన్ అన్నమాట, మీరు లైక్ ఏ విధంగా అంటే హిందూ ముస్లిం ఇక్కడ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా
చూడండి ఇక్కడ మనకు జెండర్ అన్నమాట, ఇక్కడ సెలెక్ట్ జెండర్ కాబట్టి మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఐడెంటిఫికేషన్ మార్క్ అనమాట. ఐడెంటిఫికేషన్ మార్క్ ఇస్ నథింగ్ బట్టే మీకున్నటువంటి పుట్టుమచ్చలు, ఓకే, మోల్ అనమాట. మోల్ అయితే ఇక్కడ మరి యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా నాకు వచ్చేసి అనమాట మోల్ ఆన్ రైట్ ఐ అని ఇట్లా నేను మెన్షన్ చేస్తాను. మీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటాయి, ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ 1 దగ్గర ఒక పుట్టుమచ్చ ఇక్కడ ఉందో ఎంటర్ చేయాలి. అదే విధంగా ఐడెంటిఫికేషన్ మార్క్ దగ్గర మీకు పుట్టుమచ్చ సెకండ్ ప్లేస్ ఇక్కడ ఉందో మెన్షన్ చేయాలి, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీ యొక్క మదర్ టంగ్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మదర్ టంగ్ తెలుగు, ఉర్దూ, మలయాళమా అని సెలెక్ట్ చేసుకోవాలి. మా మదర్ టంగ్ ఇక్కడ ఏదైతే తెలుగు కాబట్టి నేను ఈ విధంగా అయితే తెలుగు అని సెలెక్ట్ చేసుకున్నాను. అదే విధంగా నేటివ్ డిస్టిక్ అనమాట, మీది ఏ డిస్టిక్ అని ఇక్కడ అడుగుతుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకి ఈ విధంగా అయితే టోటల్ గా తెలంగాణ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మీ స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట. మా డిస్ట్రిక్ట్ వచ్చేసి మెదక్ కాబట్టి ఇక్కడ నేను ఈ విధంగా మెదక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అదే విధంగా ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సెలెక్ట్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అన్నమాట. మీరు ఏ కాలేజ్ కి అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో ఒక కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ మీరు ఒక కాలేజ్ కి అప్లికేషన్ చేస్తే 300 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు మల్టిపుల్ కాలేజ్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ చలన్ కట్టేసి సపరేట్ గా మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక అప్లికేషన్ వచ్చేసి ఒకటే కాలేజ్కి మనం పెట్టుకోవచ్చు. మీరు మల్టిపుల్ కాలేజ్ కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మల్టిపుల్ లైక్ 300 రూపీస్ అయితే మనం కట్టి సపరేట్ గా మీకు ఎన్ని కాలేజ్కి ఇంట్రెస్ట్ ఉంటే అన్ని కాలేజ్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఒకటే అప్లికేషన్ చేస్తా ఉన్నాం కాబట్టి ఓకే, ఇక్కడ చూడండి సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్ క్లిక్ చేయండి. అందరు కూడా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. మనం ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కి మనం అప్లికేషన్ చేయాలని మనం అనుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ టోటల్ గా తెలంగాణ లోపల ఉన్నటువంటి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. మరి మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఎస్ఎస్సి ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఏదైతే నేమ్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ ఎగ్జామ్ నథింగ్ బట్టి మీకు సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మీరు పాస్ అయ్యారా, అదే విధంగా బ్రిడ్జ్ కోర్స్ చేశారని మనం అడుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ రాయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని ఇక్కడ మనం మెన్షన్ చేసినారు కాబట్టి ఇక్కడ జాయినింగ్ ఇయర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా కంప్లీటెడ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. మరి ఇక్కడ మీరు ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారు ఇంటర్మీడియట్ అని అడుగుతుంది కాబట్టి కంప్లీటెడ్ మంత్ అనమాట. అంటే మీరు అందరు కూడా దాదాపుగా ఫిబ్రవరి మార్చ్ ఎగ్జామినేషన్ రాశారు కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్క్స్ ఆప్టెండ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనమాట. ఓకే, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇంటర్మీడియట్ లో మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఉంది కాబట్టి టోటల్ మార్క్స్ అనమాట. ఓకే, 1000 మార్క్స్ కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఫస్ట్ ఇక్కడ 1000 మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో. అదే విధంగా మార్క్స్ సెక్యూర్డ్ అనమాట. మీ 1000 కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మనకు రైట్ సైడ్ బాక్స్ ఉంది కదా అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ వైజ్ గా మనము స్టెప్ బై స్టెప్ అయితే మీ యొక్క మార్క్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ 1 వచ్చేసి మీకు సంబంధించి ఇక్కడ మనం టోటల్ గా ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ మనకు 4 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి బాటనీ కావచ్చు, జాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు 4 సబ్జెక్టులకు సంబంధించిన మార్క్స్ అయితే ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించి ఏదైతే ఫిజిక్స్ ఎంటర్ చేయండి సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి అనమాట. మనకు 2 సంవత్సరాలు కలిపి మనకు ఎన్ని మార్క్స్ ఉంటాయి ఇక్కడ దాదాపుగా 600 మార్కులు ఉంటాయి. 600 మార్కులు అంటే సబ్జెక్ట్ వచ్చేసి ఇంక్లూడింగ్ విత్ ప్రాక్టికల్స్ తో మనకు 150 మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. 150 మార్క్స్ ఇస్ నథింగ్ బట్ మరి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ బాక్స్ ఉంది కదా. ఓకే, ఈ యొక్క బాక్స్ లో మార్క్స్ ఆర్ ఆప్షన్ ఉంది కదా. మీరు ఇక్కడ ఏం చేస్తారండి, ఒక బాక్స్ లో మీకు సంబంధించి మార్క్స్ ఎన్ని అంటే ఇక్కడ 150 మార్క్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఈ యొక్క బాక్స్ లో ఫిజిక్స్ అని ఎంటర్ చేయండి సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి. అదే విధంగా 150 మార్క్స్ ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ బాక్స్ లో ఎంటర్ చేయండి. అదే విధంగా ఈ యొక్క సెకండ్ బాక్స్ లో 150 మార్కులకు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగానే ఇక్కడ సెకండ్ బాక్స్ లో మళ్ళీ కెమిస్ట్రీ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో 150 మార్క్స్ ఎంటర్ చేయండి. అదే విధంగా మీకు ఇక్కడ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి విత్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ అని మీరు యాడ్ చేసేసి ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ ఇక్కడ సెకండ్ బాక్స్ లో ఎంటర్ చేయండి. ఓకే, అదే విధంగా జాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు ఈ విధంగా అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 4 సబ్జెక్ట్ సంబంధించిన మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ ఇక్కడ మీరు అందరూ కూడా ఆ యొక్క పేజ్ అయితే స్క్రోల్ చేయండి.
నెక్స్ట్ ప్రాసెస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇయర్ ఆఫ్ స్టడీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ ఇయర్ లో 6th క్లాస్ చదివారని ఇక్కడ యొక్క 6th క్లాస్ యొక్క ఇయర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది స్కూల్ అనమాట. చూడండి ఏదైతే స్కూల్ నేమ్ అండ్ ప్లేస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా విలేజ్, టౌన్, మండల్, డిస్టిక్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది యొక్క లాస్ట్ బాక్స్ లో. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ 7th క్లాస్ సంబంధించినటువంటి ఇయర్ అన్నమాట. ఇయర్ ఆఫ్ స్టడీ ఎంటర్ చేయాలి. ఏ ఇయర్ లో మీరు చదివారు మీ యొక్క 7th క్లాస్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏదైతే నేమ్ ఆఫ్ ది స్కూల్ ఎంటర్ చేయాలి, ప్లేస్ ఎంటర్ చేయాలి. సేమ్ ఈ విధంగానే ఇక్కడ 8th క్లాస్ కి, 9th క్లాస్ కి, 10th క్లాస్ కి, అదే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ కి ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అన్నమాట. కాలేజ్ నేమ్ కావచ్చు, కాలేజ్ యొక్క ప్లేస్ కావచ్చు, కాలేజ్ యొక్క విలేజ్ కావచ్చు, టౌన్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, మండల్ కావచ్చు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా ఇవన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సోషల్ స్టేటస్ అనమాట. ఈ యొక్క ఆప్షన్ కదా క్లిక్ చేయని అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. మరి ఇక్కడ ఏ క్యాస్ట్ మీది, బీసీఏనా, బీసీడీనా, బీసీఈనా అని ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి మీది ఏ క్యాస్ట్ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి ఇక్కడ బీసీడీ క్యాస్ట్ కాబట్టి నేను ఇక్కడ బీసీడీ అని సెలెక్ట్ చేసుకున్నాను. అదే విధంగా లోకల్ స్టేటస్ అని అడుగుతుంది కాబట్టి ఇక్కడ ఒకసారి క్లిక్ చేయని అందరూ కూడా సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరి ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వారు అని ఇక్కడ మనకు అడుగుతుంది కాబట్టి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంగారెడ్డి కాబట్టి మేము ఈ విధంగా అయితే సంగారెడ్డి అని సెలెక్ట్ చేసుకున్నాను. అదే విధంగా మీది ఏ డిస్ట్రిక్ట్, మీది లోకల్ స్టేటస్ ఏదైనా మీరు కూడా ఈ విధంగానే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి ఇక్కడ 2 persons రిలేటివ్స్ ఫర్ రిఫరెన్స్ నేమ్ అండ్ అడ్రస్ అన్నమాట. ఇక్కడ మనము ఆన్లైన్ లో జిఎన్ఐకి అప్లికేషన్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ నామినీ యొక్క నేమ్ అనమాట. ఇక్కడ ఇద్దరి సాక్షుల పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ఫస్ట్ రిఫరెన్స్ నేమ్ ఉంది కదా, మీ యొక్క బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, లైక్ మీ యొక్క రిలేటివ్స్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయొచ్చు అనమాట. వారి యొక్క నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా వారి యొక్క అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఆక్యుపేషన్ అనమాట. మరి ఇక్కడ మీరు ఎవరి నేమ్ అయితే ఎంటర్ చేస్తారో ఆ వ్యక్తులు ఏం చేస్తారు, జాబ్ చేస్తారా, చదువుకుంటారా, ఈ విధంగా వారు ఏం చేస్తారో వారి యొక్క ఆక్యుపేషన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ రిఫరెన్స్ యొక్క నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే సాక్షి నంబర్ 2 అనమాట. ఓకే, వారి నేమ్ ఎంటర్ చేసేస్తే వారికి సంబంధించినటువంటి అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా వారి యొక్క ఆక్యుపేషన్ అనమాట. ఆక్యుపేషన్ థింగ్ బట్టి వారు ఏం చేస్తా ఉన్నారు అంటే జాబ్ చేస్తా ఉన్నారా, ఫార్మరా, వారి యొక్క ఆక్యుపేషన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకటికి 2 సార్లు అన్నమాట యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వెరిఫై చేసుకోండి. అంటే మీరు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎంటర్ చేసినారో, అదే విధంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారా లేదని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏదైతే సబ్మిట్ అన్న ఆప్షన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది. సబ్మిట్ అవ్వగానే మీకు ఇక్కడ ప్రింట్ అన్న ఆప్షన్ వస్తుంది అనమాట. ప్రింట్ అన్న ఆప్షన్ క్లిక్ చేసేసి మీకు సంబంధించి ఏదైతే జిఎన్ఎం కోర్స్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మెట్ లో సేవ్ చేసుకొని మొబైల్లో సేవ్ చేసుకున్న తర్వాత మీకు దగ్గర ఉన్నటువంటి ఏదైతే నెట్ సెంటర్ కావచ్చు, జిరాక్స్ సెంటర్ కావచ్చు వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మరి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్కి ఎవరైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసినారో వీరందరూ వచ్చేసి అన్నమాట మన తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వద్దకు వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మరి ఎవరైతే ప్రైవేట్ కాలేజ్కి అప్లికేషన్ చేసినారో జిఎన్ఎం కోసం ప్రైవేట్ కాలేజ్కి అప్లికేషన్ చేసిన విద్యార్థులు అన్నమాట మీ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి మన మొబైల్ ఫోన్ నుంచి ఏ విధంగా జిఎన్ఎం కి అప్లికేషన్ చేసుకోవాలని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, మరింత ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతుండే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.